పార్షియల్ ఫ్రాక్షన్ క్వశ్చన్ ఇచ్చినాడు 3x - 1 / x - 1 x - 2 x - 3 అని వాల్యూస్ కూడా ఇచ్చినాడు. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే ఏబీసీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏబీసీ ఫర్ ఎగ్జాంపుల్ మనం సీని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనం ఇంతకుముందు చూసినాం కదా ప్రాబ్లం. సీని ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని క్లోజ్ చేయాలా, x - 3 = 0, x ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, 3ని సబ్స్టిట్యూట్ చేయాలా. ఇది కాకుండా రిమైనింగ్ ప్లేసెస్లో అంటే ఎక్కడెక్కడైతే x ఉందో ఈ x దగ్గర సో ఇది ఎక్స్ఎల్ ఎంత 3 కదా. సో 3 3 9 - 1 ఏమవుతుంది, 9 - 1 8 అవుతుంది న్యూమరేటర్లో. తర్వాత 3 - 1 అంటే 2, తర్వాత 3 - 2 అంటే 1. సో 2 1s 2 4s. సో 4 వచ్చింది. ఏం వాల్యూ ఇది, సి వాల్యూ. అదేవిధంగా మనం బీని ఫైండ్ అవుట్ చేద్దాం. బీ కావాలంటే x - 2 = 0, x = 2 అంటే ఇవి తీసేసి రిమైనింగ్ ప్లేసెస్లో మనం 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏమవుతుంది 2 3s 6 - 1 ఎంత, 6 - 1 5. తర్వాత ఇక్కడ చూడండి 2 - 1 అంటే 1 వస్తుంది. తర్వాత 2 - 3 కదా, ఇక్కడ ఏముంది వాల్యూ 2 - 3. సో 2 - 3 అంటే 1 కదా, -1 వస్తుంది ఏమంటే. సో 5/-1 నథింగ్ బట్ -5. ఏం వాల్యూ ఇది, బి వాల్యూ. సి వాల్యూ 4 ఉంది, బి వాల్యూ -5 ఉంది. సో ఎక్కడ ఉన్నాయి ఈ ఆప్షన్స్లో, ఆప్షన్ నెంబర్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 - 5 4. ఇంకా రిమైనింగ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే బిలో -5 ఫస్ట్లో మాత్రమే ఉంది కాబట్టి. క్లియర్.